ప్రవక్తల్ని భూమి మీదకు పంపించాడు. దేనికోసము? నా ప్రజలను ఎలాగైనా సరే రక్షించుకోవాలి. ఎంత గొప్పను ఎవడు కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు అని ఒకళ్ళ దేవుడు పంపిస్తూనే ఉంటే మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చెవుని ప్రక్కదారి పెడుతూ ఉన్నాడు. అబ్రహామును మాట వినలేదు, ఆ మోషే మాట వినలేదు, అహరోను మాట వినలేదు, ఎవరి మాట వినలేదు. 6 లక్షల కాల్పం ఎడారిలో కూలిపోయారు తప్ప గాని ఆ యొక్క మాటలు మాత్రం దేవుని మాటలు గ్రహించలేకపోయారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా రాజుల కాలంలో, న్యాయాధిపతుల కాలంలో అనేక మంది న్యాయాధిపతులను, రాజులను అనేక మందిని పంపించాడు. కానీ మానవుడికి ఏమి లేదు, రక్షణను గూర్చినటువంటి కలిగిన మాట యందు నిర్లక్ష్యముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నిర్లక్ష్యముగా ఉన్నాడు. కాబట్టి చూడండి, ఎక్కడ హెబ్రీ పత్రిక, ఎక్కడ ఆది కాండము చూడండి, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే ముందుగానే సిద్ధపరిచాడు ఆ మాటలు. ఏ మాటలంటే ఈ గొప్ప రక్షణను ఏదో ఒక రోజున ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తాడు.